ఈరోజు నేను చెప్పబోయే విషయం రాజకీయాలకి సంబంధించింది కాదు, సినిమాలకి సంబంధించింది కాదు, సోషల్ మీడియా ట్రెండ్స్కి సంబంధించింది కూడా కాదు. ఇది మనందరికీ సంబంధించిన విషయం. ఎందుకంటే మనం ప్రతిరోజు చేసే ఒక పని ఉంది, అదే తినడం. మీరు ఉద్యోగి అవ్వచ్చు, విద్యార్థి కావచ్చు, వ్యాపారి అవ్వచ్చు, రాజకీయ నాయకుడు కూడా కావచ్చు. కానీ ఆహారం మాత్రం అందరూ తింటారు. అందుకే ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. ఈరోజు మీ ప్లేట్లో ఉన్నది నిజంగా ఆహారమేనా, లేక ఎవరో ఎక్కువ లాభం కోసం తయారు చేసిన ఒక ప్రమాదమా? ఒక్కసారి ఊహించండి. ఆదివారం రోజు కుటుంబంతో కలిసి బయటికి వెళ్ళారు. పిల్లలు బిర్యానీ కావాలని అడిగారు. మీరు ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి మటన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. అందరూ ఇష్టంగా తిన్నారు, సెల్ఫీలు తీసుకున్నారు, బిల్లు కట్టేసి సంతోషంగా ఇంటికి వచ్చేసారు. కానీ ఆ బిర్యానీలో ఉన్న మటన్ నిజంగా తాజాదేనా, లేక కొన్ని వారాల క్రితమే కుళ్ళిపోయి ఫ్రీజర్లో దాచిపెట్టి మసాలాలు కలిపి మీ ప్లేట్లోకి పంపారా? వినటానికి అసహ్యంగా అనిపిస్తోంది కదా. కానీ రీసెంట్ డేస్లో తిరుపతిలో బయటపడ్డ ఒక ఘటన చూసిన తర్వాత ఈ ప్రశ్న అడగకుండా ఉండలేం. తిరుపతిలో పెద్దపీర్ల చావడి మాంసం మార్కెట్లో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 1/2 టన్నుకి పైగా కుళ్ళిపోయిన మేక, గొర్రెల మాంసం భాగాలు స్వాధీనం చేసుకున్నారు. తలలు, కాళ్ళు, పేగులు వంటి భాగాలు నెలల తరబడి ఫ్రీజర్స్లో నిల్వ ఉంచి తర్వాత మార్కెట్లోకి పంపేందుకు సిద్ధం చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఇక్కడ అసలు భయపడే విషయం కుళ్ళిన మాంసం దొరికింది అన్నది కాదు, అది అక్కడికి ఎలా వచ్చింది, ఎవరు తెచ్చారు, ఎన్ని రోజులుగా ఈ వ్యవహారం జరుగుతుంది అనేదే ప్రశ్న. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ తక్కువగా ఉండే జంతువుల ఉప ఉత్పత్తులను సేకరించి ఇక్కడికి తరలించే నెట్వర్క్ పనిచేస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఇది ఒక వ్యక్తి చేసిన తప్పు కాదు, ఒక దుకాణం చేసిన తప్పు కూడా కాదు, ఒక వ్యవస్థలో ఏర్పడ్డ ప్రమాదకరమైన లోపం. కానీ ఇది కేవలం తిరుపతికి సంబంధించిన కథ మాత్రమేనా? అస్సలు కాదు. ఈ రీసెంట్ డేస్లో కొన్ని రోజులుగా హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహిస్తున్న తనిఖీలు చూస్తే పరిస్థితి మరింత ఆందోళనకరంగా కనిపిస్తోంది. కేవలం జూన్ నెలలో తనిఖీ చేసిన 10 రెస్టారెంట్స్లో దాదాపు 9 రెస్టారెంట్లలో ఏదో ఒక రకమైన సమస్య బయటపడింది. మామూలు సమస్యలు కావవి, మనం ఊహించలేనివి. మదినగూడలో ఒక రెస్టారెంట్లో బూజు పట్టిన కూరగాయలు వాడుతున్నారు. అదే నూనెను మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తున్నారు. కొన్ని పదార్థాలకి సరైన లేబుల్స్ కూడా లేవు. ఇంకో చోట 150 కిలోల ఆహార పదార్థాలు అధికారులు పారేయాల్సి వచ్చింది. ఎందుకంటే అవి నిల్వ ఉంచిన పరిస్థితులు అత్యంత అపరిశుభ్రంగా ఉన్నాయి. డ్రైనేజీలు బ్లాక్ అయ్యాయి, పురుగులు తిరుగుతున్నాయి, ఎక్స్పైరీ దాటిన పదార్థాలు ఎక్కువ మొత్తంలో కనిపించాయి. మరో రెస్టారెంట్లో కుళ్ళిపోయిన కూరగాయలు వాడుతున్నట్లుగా గుర్తించారు. ఇంకో చోట వెజ్, నాన్ వెజ్ పదార్థాలు కలిపి నిల్వ చేస్తున్నారు. ఎక్కడో బొద్దింకలు, ఇంకో దగ్గర ఎలుకల ఆనవాళ్లు, ఎక్కడో దుర్వాసన, కుళ్ళిపోయిన ఫుడ్, ఇంకొన్ని చోట్ల సరైన లైసెన్సులు కూడా లేవు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఏం చూస్తాం? అందమైన లైటింగ్, ఏసీ, ఆకర్షణీయమైన ఇంటీరియర్, బాగున్న ప్లేటింగ్, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి సరిపోయే ఫొటోస్, అంతే. కానీ ఆ అందమైన గోడల వెనుక ఉన్న కిచెన్ ఎలా ఉందో మనకు తెలీదు. మనం చూస్తున్నది డైనింగ్ టేబుల్, కానీ అసలు కథ కిచెన్లో జరుగుతోంది. అక్కడే మన ఆరోగ్యంపై నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈరోజు తిరుపతిలో కుళ్ళిన మాంసం బయటపడింది, నిన్న కల్తీ నెయ్యి బయటపడింది, మొన్న నకిలీ పన్నీర్ తయారీ కేంద్రం బయటపడింది, ఇంకో చోట గడువు ముగిసిన వస్తువులకు కొత్త స్టిక్కర్స్ అతికించి అమ్ముతున్నట్లుగా గుర్తించారు. ఇవి వేరువేరు సంఘటనల్లా కనిపిస్తాయి, కానీ వీటన్నింటికీ ఒకే కామన్ పాయింట్ ఉంది: లాభాల కోసం ప్రజల ఆరోగ్యంతో ఆటలాడటం. మనం మార్కెట్లో కొనుగోలు చేసే ప్రతి వస్తువు వెనుక ఒక సరఫరా గొలుసు ఉంటుంది. రైతు, వ్యాపారి, హోల్సేలర్, రిటైలర్, రెస్టారెంట్, వినియోగదారుడు. ఈ గొలుసులో ఒక్క చోట నిర్లక్ష్యం జరిగినా దాని ప్రభావం చివరికి మన శరీరంపై పడుతుంది. మరి ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? సమాధానం చాలా సింపుల్: డబ్బు. ఒక మంచి నాణ్యత కలిగిన వస్తువును అమ్మితే ఒక రకం లాభం వస్తుంది, కానీ నాసిరకం సరుకును ఎంచుకొని తక్కువ ధరకు కొనుగోలు చేసి అమ్మితే ఇంకా ఎక్కువ లాభం వస్తుంది. కొంతమంది ఆ తేడానే చూస్తారు, కానీ వాళ్ళు మర్చిపోతున్న విషయం ఏంటంటే వాళ్ళు అమ్మేది కేవలం మాంసం కాదు, ఒక చిన్నారి ఆరోగ్యం, ఒక వృద్ధుడి ప్రాణం, ఒక గర్భిణి భద్రత, ఒక కుటుంబం భవిష్యత్తు. కుళ్ళిపోయిన మాంసం లేదా పాడైన ఆహారం వల్ల కేవలం కడుపు నొప్పి మాత్రమే రాదు, ఫుడ్ పాయిజనింగ్ జరగచ్చు, ప్రమాదకరమైన బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్ళిపోవచ్చు, దాని ద్వారా జీర్ణ వ్యవస్థ దెబ్బతినచ్చు, కాలేయంపై ప్రభావం పడవచ్చు, కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కూడా కలగచ్చు. అందుకే
ప్రపంచంలో చాలా దేశాలు ఫుడ్ సేఫ్టీని అత్యంత సీరియస్గా తీసుకుంటాయి. కానీ మన దగ్గర చాలాసార్లు ఏమవుతుంది, ఒక ఘటన బయటపడుతుంది, 2 వారాలు వార్తలు వస్తాయి, మూడోసారి ఈ వార్త ఇంకో వార్తగా మారిపోతుంది, 4వ రోజు ప్రజలు ఆ విషయమే మర్చిపోతారు. కానీ సమస్య మాత్రం అలాగే ఉండిపోతుంది. అందుకే ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన ప్రశ్న అడగాలి. ప్రభుత్వం తనిఖీలు చేయాలా? ఖచ్చితంగా చేయాలి. కఠిన చర్యలు తీసుకోవాలా? ఖచ్చితంగా తీసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు వేయాలా? అవును. కానీ అంతటితో సరిపోతుందా? కాదు. ఎందుకంటే వినియోగదారుడిగా మనకి బాధ్యత ఉంది. అసాధారణంగా తక్కువ ధరకి దొరికే ఆహారం గురించి ప్రశ్నించాలి. అపరిశుభ్రంగా కనిపించే దుకాణాలు నివారించాలి. ఫుడ్ నాణ్యతపై అనుమానాలు వస్తే వెంటనే ఫిర్యాదు చేయాలి. రెస్టారెంట్ ఎంత పెద్ద బ్రాండ్ అయినా ప్రశ్నించే హక్కు మనకుంది. ఎందుకంటే చాలాసార్లు అధికారుల కంటే ముందుగా సమస్యను గుర్తించేది మనమే. అప్రమత్తమైన పౌరుడు కూడా ఒక ఫుడ్ సేఫ్టీ అధికారి మాట. చివరిగా మనం ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గురించి మాట్లాడుతున్నాం. చంద్రుడిపై కాలనీలు కట్టాలని కలలు కూడా కంటున్నాం. టెక్నాలజీలో ప్రపంచాన్ని మార్చే ఆవిష్కరణలు చేస్తున్నాం. కానీ అదే సమయంలో మన ప్లేట్లో ఉన్న ఆహారం తాజాగా ఉందా లేదా అన్న అనుమానం కూడా ఉండటం నిజంగా బాధాకరం. ఎందుకంటే అభివృద్ధి అంటే కేవలం ఎత్తైన భవనాలు కాదు, వేగంగా పరిగెత్తే ఇంటర్నెట్ కాదు, ప్రజలు భయపడకుండా ఆహారాన్ని తినగలగటం కూడా అభివృద్ధే. తిరుపతి ఘటన, హైదరాబాద్లో బయటపడ్డ రెస్టారెంట్స్ వాస్తవ పరిస్థితులు, ఇవి కేవలం వార్తలు కావు, మనందరికీ వచ్చిన హెచ్చరికలు. మనం తినే ప్రతి ముద్ద వెనుక ఉన్న వ్యవస్థను ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది అని చెప్పే హెచ్చరికలు. ఎందుకంటే మనం తినే ఆహారం మన ఆరోగ్యాన్ని కాపాడాలి, మనల్ని ఆసుపత్రుల బాట పట్టించకూడదు. కాబట్టి ఈరోజు మీరు బయట తినడానికి వెళ్ళినప్పుడు మెనూ కార్డ్ మాత్రమే చూడకండి, అక్కడి పరిశుభ్రతను కూడా గమనించండి. రుచిని మాత్రమే కాదు, భద్రతని కూడా ఆలోచించండి. ఎందుకంటే మన ప్లేట్లో ఉన్నది కేవలం ఆహారం కాదు, మన ఆరోగ్యం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.